ఆంధ్రప్రదేశ్లో బేడపొడవ జంగాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ దయనీయమైన పరిస్థితి నాకెవరు వస్తే తెలుసుకునేది కాదు. మొదటి నుంచి మీతో ఉండబడిన అనుబంధమే మీ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు నారాయణ మనోహర్ మన సంఘాల నాయకులు కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ నా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మీ అన్నగా ఒక పేద వర్గాల దళిత బిడ్డగా మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను. ఇప్పుడైనా ఎప్పుడైనా నేను ఎంఆర్ఎస్ మొత్తం నా బుడగ జంగాల పక్షమే నిలబడతాం. గతంలో నిలబడటం, నేడు నిలబడుతున్నాం, భవిష్యత్తులో కూడా నిలబడతాం. ఇందులో ఎలాంటి మార్పు అయితే ఉండదు. అది మీ బిడ్డగా మీ అన్నగా నేను ఇచ్చే మొదటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94లో ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలవుతున్న దశలో పోరాటం ఫలాలు, ఎంఆర్ఎస్ చేసే పోరాట ఫలాలు ఒక మార్గల కోసమో ఇంకోటి కోసమో కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేల మీద దళిత కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాటా అన్ని రంగాల్లో దక్కాలని ఎంఆర్ఎస్ మొదటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చింది, కొట్లాడుకుంటూ వచ్చింది.